అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. హలో సార్, ఏం సార్ ఇది తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 7 months తర్వాత వెళ్ళి సీఎంని కలిసారంట. అండ్ సీఎం కూడా ఏదో వాళ్ళకి వరాలు ఇచ్చారని విన్నాము. ఏంటి అసలు దాని గురించి చెప్పండి. ఆ వరాలు నేనేందుకు చెప్తాను? మీకు తెలిసి ఉంటుంది కదా, చెప్పండి. నాకు తెలుసు, ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పి ఎన్ని రోజులు వచ్చిన ఫ్రీగా అడిగేస్తున్నా. యాక్చువల్లీ గత 7-8 నెలలుగా బిల్డర్స్ సంక్షోభంలో ఉన్నారు. అసలు మేము ప్రాజెక్ట్ చేయాలా చేయకూడదా, సీఎం ఎవరైతే ఏ ఏరియా మీద ఫోకస్ చేస్తారు, ఏ ఏరియా మీద డెవలప్ చేస్తారు, ఎక్కడ ఏం కట్టాలి. ఆల్రెడీ సేల్స్ కొద్దిగా డ్రాప్ అయింది ఒక మాదిరిగా. దాంతో కొత్త ప్రాజెక్టులు రావడం తగ్గినాయి. ఎందుకంటే సేల్ అయితే కొత్త ప్రాజెక్ట్ చేంజ్ చేస్తారు. సో ఎన్నో రోజులు ఐ థింక్ సీఎం గారిని కలవడానికి ట్రై చేస్తే అది అవ్వలేదు. ఆయన కొద్దిగా సెటిల్ అయ్యాక చూద్దాం అన్నారు. దాదాపు 7-8 నెలల తర్వాత కలవడం జరిగింది లాస్ట్ ఈ మంత్లో స్టార్టింగ్లో. సో అయితే ఆ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ మీటింగ్. ఎందుకంటే ఆ మీటింగ్ అయిన తర్వాత బిల్డర్లు పూర్తిగా ఊపిరి తీసుకొని రాత్రి మంచిగా నిద్రపోయారు. అలాంటి మీటింగ్ జరిగింది. అంటే ఏం జరిగింది మీటింగ్లో అంటే, బిల్డర్స్ అందరినీ పిలిచి మన తెలంగాణ స్టేట్ డెవలప్ అవ్వాలి, మొత్తం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్, బెస్ట్ సిటీగా ఉండాలంటే ఏం కావాలి, దానికి ప్లానింగ్ చేయండి అన్నారు. అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎలాంటి పాలసీస్ కావాలి, ఎలాంటి ఫండింగ్ కావాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ కావాలి, ఇవి చెప్పారు. చెప్పి అండ్ మీరు అన్నీ తయారు చేసిన తర్వాత ఒక 3-4 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని చేయన్నారు. ఒకటి, ఇన్వెస్టర్స్ బయర్స్ సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, బిల్డర్స్ హ్యాపీగా ఉండాలి, ఏజెంట్స్ హ్యాపీగా ఉండాలి. కానీ ఇవన్నిటికి మించి గవర్నమెంట్ హ్యాపీగా ఉండాలి. గవర్నమెంట్కి ఏమొస్తుంది అన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీ డబ్బులు మీరు చూసుకుంటే కదా, గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆదాయం రావాలి. గవర్నమెంట్ ఆల్రెడీ డెఫిసిట్లో ఉందని ఈ 4 పాయింట్లు చెప్పారు. సో అయితే మీరు ఏమి ఇచ్చా నేను దాని మీద డిస్కస్ చేసి అంగీకరించాలి. కొంతవరకు ఎంతవరకు పాసిబిలిటీ ఫీజిబిలిటీ ఉందో నేను యాక్సెప్ట్ చేసి మీకు ఆ పర్మిషన్స్ ఇస్తాను అనే మాట చెప్పడం, అది పెద్ద వరం. అంటే ఇట్స్ లైక్ ఏ బ్లాంక్ చెక్. మీరు ఎవరికైనా బ్లాంక్ చేసి ఎంతైనా వేసుకున్నారు, నువ్వు ఎన్నైనా ప్లాన్ చేసుకొని చేయండి, మీకు నేను సపోర్ట్ ఉన్నాను. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీఎం లెవెల్లో అలాంటి స్టేట్మెంట్స్ రావు. ఎందుకంటే చాలా కొన్ని కోట్లు కాస్ట్ ఉంటాయి, 1000 కోట్లు 100 కోట్లు సార్. కానీ ఆయన చెప్పారు రీజన్ ఏంటంటే ఈజ్ రియల్ ఎస్టేట్ మ్యాన్. అర్థమవుతుందా? సో రియల్ ఎస్టేట్లో ఆయన పెట్టుబడి పెడితే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత రాబడి. ఇప్పుడు ఉన్న అగ్రికల్చర్, ఫార్మా, సాఫ్ట్వేర్ ఇవన్నీ మించిపోయి రియల్ ఎస్టేట్ ఇన్కమ్. మార్కెట్లో ఈరోజు ఎవరైనా బిలియనర్ మిలియనర్ అంటే ఈ డిపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్. ఇది ఏజెంట్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, కస్టమర్ కావచ్చు. ఇవాళ కొనుక్కుంటే 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది. ఆ విధంగా ఆ డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బిల్డర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మేము పర్మిషన్ పెట్టుకుంటాం DTCB, HMDA, అప్రూవల్ జల్దీ రావట్లేదు. అక్కడే 3 నెలలు 6 నెలలు అనే రేపొద్దు. అదే ఇండస్ట్రీ బయట కంపెనీలు రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ పెరగట్లేదు. మన ఇండస్ట్రీ ఇన్వైటింగ్ ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, కాంప్లికేటెడ్ కాకుండా సింగిల్ విండో సిస్టమ్. దానికి ఏమన్నారంటే ఆయన, if required, I will establish a separate department headed by IAS officer. ఇంతవరకు బిల్డర్స్ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఇప్పుడు గవర్నమెంట్ కావాలంటే బిల్డర్ ఆఫీస్కి వెళ్ళి సార్ట్అవుట్ చేయాలి. అలాంటి రూల్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్ టు ఆల్ ఆఫ్ అస్, బిల్డర్స్ కానీ గవర్నమెంట్ కానీ. ఎందుకంటే పర్మిషన్ అయితే డబ్బులు రావు కదా, పర్మిషన్ అయితే వీళ్ళు కట్టలేరు, రెవెన్యూ జనరేట్ అవ్వదు, సేల్స్ టర్నర్ అవ్వదు. సో ఇట్స్ టూ సైడ్ ఎఫ్ఐఆర్ అంటే వీళ్ళు కూడా ఆలోచించాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. గవర్నమెంట్లో వెళ్ళాము టైం పడుతుంది, ఆయన లేడు వీళ్ళు లేడు, అలా కాదు. వెళ్ళి ఆ టైం కూర్చో, ఈ పేపర్ లేదు, ఈ పేపర్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే అప్రూవ్ చేస్తాను అంటే కంప్లీట్ 360 degree షిఫ్ట్. అది శుభపరిణామం. ఆ విధంగా వీళ్ళకి ఛాయిస్ ఇచ్చారు, మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మేము దాని మీద ఆలోచించి మీకు దాని సరైన సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి వెదర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్. ఇది పెద్ద ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ 7 నెలల తర్వాత కలవడం అనేది ఒక ఇంపార్టెంట్. కలిసిన తర్వాత ఈ సానుకూలత ఉన్నది ఇంకో ఇష్యూ. సానుకూలత ఇండస్ట్రీ ప్రొసీజర్ కూడా మనం చేద్దామంటే అది అంటే బిల్డర్స్కి చాలా పెద్ద బర్డెన్ తగ్గినట్టు. అది ఎవ్రీడే చెప్పలేకపోయినట్టు తిరుగుతూ ఉండాలి. సో అది తగ్గిపోయిందని చెప్పుకోవాలి. అంటే అది ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అని మనకు తెలియదు. అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ గోల్డ్ మైండ్. సో అది అవ్వాలని కోరుకుందాం. We'll wish that the government and builders and the public, everybody will get benefited. Thank you, sir. Thank you so much. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.